టైం 5:15 అవుతుంది. మన వాళ్ళు రెడీ అయినలా? అమ్మ తానం చేయలేదా? చిన్ని సాత్కే అది సాత్క పొద్దున్న చేస్తాను తాను. రెడీయా? టైం 6:30 అవుతుంది. నేను ఇప్పుడు పోతాను. ఎటు? ఈ కార్లోనే కారాడ పెట్టుకోవచ్చే. వీడైనా ఎండ కొడుతుంది ఆడనే. ఒక్క నుంచి కొంత దూరం ఉంది. మా వాళ్ళందరూ ఇక్కడ వెయిటింగ్. శ్రీ లేట్ అయిండు రెడీ అయ్యే వరకు. ఎంతనే మూరా? 20 గుడి ముంగడ 30-40. ఏడ పార్కింగ్ ప్లేస్ అయితే లేదు. ఏడ పెడదాం మన కారు? ఇంకా ఇవ్వలేను ఇంటర్వ్యూ తీసుకో. హాయ్ అందరికి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్. మన కొత్త ముచ్చట చాట్లో వస్తారు కదా. చిన్నప్పుడు నేను గుండు అక్కడ తీసుకున్నా. బయట తీస్తాను, గుళ్ళే తీయద్దు ఎప్పుడు కూడా. పెన్ ఎక్కడిది? చీర కచ్చింది. వీళ్ళ అమ్మ కనబడతలేదు. మా మమ్మీ టెన్షన్ పడుతుంది. వచ్చుకోపో అవి ఇన్నో అని తగ్గుతా అయితే బిడ్డ. మొక్కుకున్నారా అని నువ్వేనా మొక్కుకున్నావు? ఇమ్లాడత్తాను మొక్కుకున్నా. ఇమ్లాడత్తాను మొక్కుకున్నాడు. మరి వచ్చినాక పోదా? ఎంత కోటే? 20 కోటే. ఇలా మనం ముచ్చట వచ్చేస్తా అంటేనే మేమేంలో ఆడచ్చు. కొండాలు ఏలటోడా అడ్డపొట్టు శంకరుడా. 2 సంవత్సరాల తర్వాత మన గుడికి వచ్చింది. ఈ ఫోన్ ఎడతానని చేయద్దాను. ఫస్ట్ వీడియో చూస్తుంటాను. చిన్నప్పుడు నేను గుండెకి అక్కడ తీసుకున్నా. గుర్తుకొస్తున్నాయి ఇంతకు ముందు వచ్చినప్పుడు ఫోన్ ఎట్లా అంత పాసిబుల్ లేదు. వింటావా? స్నానాలు చేస్తాను. ఒక్క అన్న వీళ్ళు ఒలల్లే పడతాయి. ఎంత మురుకులున్నా ఓ నమ శివానికి అతను చల్లుకుంది. రూపాయి ఎత్తాను, లోపలికి ఎత్తాను. అయ్యో ఈయనమంటాడు. సెల్లు పడితే దొరకదు. కాక నీ సెల్లు ముంచుతా. నీ సెల్లుకి ఏమన్నా టిక్టాక్ లో వస్తారు కదా. కాదు టిక్టాక్ లో రాసా గుట్టేడా? అయిపోయింది. మా ఫోన్ ఎత్తానం అయితే అయిపోయింది. అంటే ఫుల్ ఉన్నారు ఇవాళ. ఫుల్ జనాలు. నైట్ వచ్చినప్పుడు ఎట్లుండే ఇది ఏంటిది? నైట్ కు ఇప్పటికి తేడా చూడు. ఒకటేసారి ఎంత మంది వచ్చి అందరు రూల్ ఉన్నోళ్ళే. ఓడెట్టుండ్రా దర్శనానికి కాడ ఉంది కదా. లేదు డైరెక్ట్ తీసుకుందాం మనం. లేదు స్పెషల్ దర్శనం తీసుకొని పోదాం. ఇది అంతా ఎప్పుడంటే లేదు ధర్మ దర్శనం దారని. స్పెషల్ దర్శనం ఏంటంటే సార్ లోపల స్పెషల్ దర్శనం గిటాడుదా స్పెషల్ దర్శనం లాస్ట్ వీడియోస్ చూస్తా ఉంటా. సెల్ఫీ ఫోటో పెద్ద ఫ్యామిలీ. మన ఆ స్వామి కనబడదు. మన ఆ స్వామి సాత్విక స్వామి కనబడదు. నడవేరా నేను అంతా కదా. దర్శనం పోయొచ్చుకుంటాను తీసుకొని సెల్ఫీ తప్పన కొట్టి రారే వచ్చిన
స్పెషల్ ఆనే టికెట్ ఏడా తీసుకున్నారు ఎక్కడనే ఇక్కడ తీసుకున్నారా తీసుకుంటారు స్పెషల్ దర్శనం టికెట్ ఏడా తీసుకుండు చెప్తలేదు ఈ స్పెషల్ దర్శనం టికెట్ ఏడా తీసుకున్నారు స్పెషల్ టికెట్ అది వీడున్న స్పెషల్ టికెట్ అని కానీ పోయినసారి వచ్చి నన్ను అడిగిన 4 టికెట్ మధ్యలో అప్పుడు మ్యారేజ్ అప్పుడు వచ్చారు కదా టికెట్ తీసుకున్నారు ప్రసాదం కూడా ఇస్తారా ప్రసాదం తింటారా అంటాం దర్శనం ఇంక గంట కాలు కట్టుకోవడానికి కొంచెం ఫీలింగ్ అనిపించింది నీళ్ళే వేస్తానే ఎంట్రెన్స్ బంద్ చెయ్యి ఏ గుళ్ళే తీయం గుళ్ళే వీడియో తీయద్దు ఏ బయట తీస్తాను గుళ్ళే తీయద్దు ఎప్పుడు కూడా గర్భగుడిలో ఎప్పుడు వీడియో తీయద్దు మంచిగా ఎందుకంటే ఆ వీడియో తీసి అందరికీ దర్శనం అయిందని సప్లైకి ఇంటికానే ఉంటారు ఏ దేవుని ఎప్పుడైనా డైరెక్ట్ వచ్చే చూడాలి సెల్లులలో వీడియోలలో కాదు ఏదో మేము ఇట్లా వచ్చినా చిన్న ముచ్చట చూస్తాను కానీ ఏ ఊరమ్మా మాది వాజాడండి అప్పట్లో ఇక్కడ అన్ని పైసలు వేస్తాను పైసలు వేస్తాను కొత్తలు 5 పైసలు 10 పైసలు అప్పుడు నేను ఇక్కడ తీసుకొని అవన్నీ పట్టుకొని పోయాను ఇంటికాడ ఏం దేవుడు అన్న అవలు చెప్పు గుర్తు పెడతారా వాసుదేవుడు నాకు కూడా తెలియదు ఇన్నే కొడతారా బయట కూడా దర్శనం అయితే అయిపోయింది మనోళ్ళు రాదు చిన్న మంచిగా ఎట్లా అనిపించింది బొట్టు పెట్టి ఇంత లేట్ అయింది ఎందుకు కోడం కొట్టేసి కోడం కట్టేసి పెన్ ఎక్కడిది చీర కచ్చింది దేవుడు ఇచ్చింది ఇంత స్క్రిప్ట్ రాదా ఇలా గుళ్ళ ఒక పెన్ వచ్చింది అన్విక కన్నీ తట్టుకొని వచ్చాను మందిని వేసుకొని వచ్చావు అన్విక చిన్నపురాణ నాది ఉన్నాడు స్పెషల్ గుడిలోనే దర్గా ఉంటుంది ఉన్నాడు స్పెషల్ తీసుకున్నావా తింటలే లేదు ఆగా బాగా మంచిది ఏ ఆడుండక అన్విక ఆడుండక అంత మీది కురికొస్తాయి అందుకే ఇంకా తొక్కే మంచిగా వాళ్ళకి రెండు నిమిషాలు అట్లా కూర్చొని పోతాం దర్శనం అయితే అయిపోయింది ఒక లడ్డు ఉంది ఉడుకుంది పొట్టు అయిపోయి 2 నిమిషాలు కూర్చున్నా ఇప్పుడు వెళ్తాను ఇప్పుడు ఎక్కి వీళ్ళ అమ్మ కనబడతలేదు వీళ్ళ అమ్మ చిన్నపిల్ల తప్పిపోయినట్టు తప్పిపోయి అంటుంటే నీ మళ్ళీ వస్తుందా సరే ఉండులే మరి ఫోన్ చేస్తా లేపు రాంది అంటే బయటకు రాని ఫోన్ చేస్తాం మా మమ్మీ టెన్షన్ పడుతుంది వచ్చుకోపో రమ్మని ఈ దర్గా ఎటు పోయినా అమ్మ నీకోసం తిప్పుతాను మరి నువ్వు మాకు చెప్పి పోతారా
పులిహోర అవి ఇదేనా శివుండే చూడలేదట అవునా మేము ఏడున్నదని అడుగుతుంది ఇట్లా పైసలు వేసినాడే గట్లెత్తాను అని అన్నాడు ఆయన శివుడిని బయట పడ్డదా రెండే మనిషికి నువ్వు పదహారు పులిహోర 16 నేను 2 తింటా సరే పులిహోర 5 మాట్లాడు మంచిగా చదువుకోవచ్చు కానీ సార్ మనోళ్ళు బాగా మంది కలిసిళ్ళు ఏడికెళ్తాడా ఏదో మనోళ్ళు అన్నట్టు పలకరించేసరికి మంచిగా అనిపించింది. ఇక్కడ సెలిబ్రిటీ మా అంబరం పారితోటి బాగా నేను మా పిల్లలు సార్ రోజు వింటూ మురిసిపోయే పాటలా చిన్ని చిన్ని నక్షత్రాల కాంతులా ఎంత మందిలో దాగిన అతని రూపమే ఈ స్వామి కొంచెం హెల్ప్ చేసిండు మనం తొందర అంటే వెళ్ళడం ఆ టికెట్ల కాడ అడిగినా కొంచెం ఇబ్బంది అది కానీ ఇక తొందర తీసుకో తొందర వచ్చి థ్యాంక్ యూ స్వామి. సరే ఇక్కడ శివుని దర్శనం అయిపోయింది. ఇప్పుడు బద్దిపోషమ్మ కాడికి పోతాను. సాయంత్రం వరకు అండుకొని తిన దర్రా అక్కడ నేను అండుకొని తిన మధ్యాహ్నం వరకు పోదాం. ఇప్పుడు అయిపోతే వెళ్ళిపోదాం. గిడ ఏంది గుడి లేదా ఏంటిది నువ్వు ఏముంటాము ఇంతకుముందు ఏముండి ఈడ ఇంత పెద్ద ఖాళీ ఈడ ఈ దాగా మనకుంటే అమ్మ కొబ్బరికాయ ఎంత సామాన్ వద్దు ఓన్లీ కొబ్బరికాయ సామాన్ లేదు ఇయ్యరా 30 అమ్మాయి 25 ఇవో పర్లే ఇవో నడవర్రా ఇన్నే ఉన్నారు ఎంట్రీ ఎట్లా ఇస్తానా ఇవో మంచి ఓలాలు పట్టుకోండి ఒక్కొక్కటి గిన్నె పట్టుకున్నట్టు నాతో కాదు తీసుకోండి తీసుకోరా అంటే లేట్ అవుతలేదా తాగుదాం నీ బండి కొని తాగలేవు నడవరు ఇప్పుడు నన్నే పాప అంటారు మీరు ఓన్లీ దేవుని దగ్గర ఉట్టుకులాట చెయ్యత్తుర్రా బద్దిపోషమ్మ దర్శనానికి వెళ్తాను. ఇక్కడ ఎంత టైం అవుతుంది ఏమో కానీ భీమన్న గుడికి అయినప్పుడు అయితే భలే అనిపించింది నాకు. పోత పెద్ద లింగం పోదాం మా మమ్మీ అక్కడ దర్శనం ఓ నావ్వా కొంత పెద్ద లైన్ ఉంది. ఈడు ఉండదు అర్రా స్పెషల్ దర్శనం ఇట్లా కట్టి కొట్టచ్చు అలా నువ్వు పడతావు మేము పట్టాం మంది లేకపోతే ఏం కాదు మంది ఉంటే మెయింటైన్ చేయలేరు కదా అందుకే అట్లా పెడతారు. అయిపోయింది దర్శనం అయిపోయింది. అయిపోయింది కదా దర్శనం అయిపోయింది. ఓకే అన్న దర్శనం అయితే అయిపోయింది. కథ బయటకి మమ్మల్ని రివర్స్ కొబ్బరికాయ కొట్టడానికి బయట కొడదామన్నా బయట కొడదాం డైరెక్ట్ గా అయితే ఇక్కడ బిస్కెట్ కొట్టేసి కొబ్బరికాయ తాగుతారా ఇప్పుడు వచ్చేసి భీమన్న గుడికి పోతాను. ఆకలి అయితే అందారా నీకైతేలే ఎందుకు పోతా నిండా తిన్నాను. విఘ్నేశ్వరుని మంచిగా వస్తా అయిపోయింది మొక్కుకున్నా మీరు ఇక్కడ కూర్చున్నా తమరం కూర్చుంటా తిందామా పొల్లకి ఎప్పుడు ఆకలే
రారు అట్లా మీరు వారి చిన్న తుషార్ అన్నది సార్ ముందట ఎక్కిస్తాను. మీరు కూడా వస్తారుగా ఫోన్లల్లో రారా ఏం చెప్తాను ఈ గుడి మొత్తం రాత్రి సాత్కేది పాములు కనబడతాయి అంటే నాగదేవతల కట్టికి వచ్చిన మొక్కుకోవచ్చు కదా సాత్క రావా తినే మంచిగా గుళ్ళ ప్రసాదంతో ఒక్క పొద్దు ఇచ్చినట్టేనా పులిహోర తినుడుతో పొద్దున్న నుంచి ఎగిదే తినుడు మాది ఏం తినలే పొద్దున్న నుంచి ఇప్పుడే తింటాను తిన్నావా మంచిగా అనిపించింది మొక్కులు అయితే ఒడ్డెక్కినాయి ఇక్కడ నుంచి నల్గొండ వాళ్ళ తర్వాత భీమన్న గుడికాడ కూడా దర్శనం తీసుకుని అయిపోయింది ఎండ అయితే బాగా కొడతాయి కాళ్ళు సుర్ర కాలుతానే రా దాన్ని మరి వెళ్ళానైతే కాలే బొమ్మిస్తా బొమ్మి శ్రీ మనిషికి 500 ఇస్తాడు నాకైతే 100 రూపాయలు ఇచ్చిండు న్యాయమేనా శ్రీ మళ్ళీ వడ్డీతో నట్టించుడా ఏం కొనుక్కుంటారా మీరు అందరు తింటావా అవి ఇష్టమా నీకు తిన్నావు ఎప్పుడన్నా అవి తిన్నావు అని తగ్గుతా అయితే బిడ్డ మంచిగా ఉందా రావుతావా మంచిగా ఉందట అయిపోయింది ఇప్పుడు నల్గొండ పోతారు నల్గొండ పోయినాక అయిపోతుంది ఇక వీడియో కంప్లీట్ అయిపోయింది చూడు కింది కాలు కాలుతున్నాయని ఎత్తుకోవస్తుంది కూరంగా సుర్రు అంటున్నాయి మరి రేంజ్ 1% ఉంది ఛార్జింగ్ అయ్యా అయిపోయింది మా దర్శనం అయిపోయింది మొక్కులు అయిపోయినాయి స్పెషల్ గా మొక్కుకోలే అత్తానే మొక్కుకున్నాం కానుక ఇప్పుడు మేము నల్గొండ వెళ్తాను అన్ని కలిపి పెడతా అనుకున్నాం కానీ మీరు కూడా అంటారు కదా వీడియో లేట్ అవుతానే అని చిన్న 8-10 నిమిషాలు పెట్టినా మంచిదే కానీ ఇంత ముచ్చట పెడదామని ఫిక్స్ అయినాం సో అందుకే అది కూడా మీరు రాక ఎన్నో రోజులకు ఎన్నో సంవత్సరాలు వస్తాను అట్లనే నేను నల్గొండలో ఒకసారి తప్పిపోయినా సో అక్కడికి ఈసారి కూడా పోయి చూస్తాను ఎట్లుంటుంది సరే ఎల్లడికైతే ఇది మనం ముచ్చట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ ఈ వీడియో మనలో వాళ్ళ బిడ్డ మధ్యాహ్నం చూస్తాను అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ బాయ్ అందరు బాయ్ చెప్పులే సార్ బాయ్ గుట్ట మీద కలుద్దాం బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్